అమ్మన్న నాన్న ఇష్టమే, తెలియకుండా కోపాలు ఎవరు మీద చూపించలేక ఇంట్లో సిరీస్లు కొడతా ఉంటారు ప్లేట్లు. నేనంతే, పప్పుచారు అంటే ఇష్టం, పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ ఇస్తుండేది, ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని. పరిస్థితులు బాగాలేవు, అది మనకు తెలిసినా కూడా బిల్డప్ ఇస్తుంటాం. ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తుంది, ఎంత ఓవర్ చేసాము రా అని. కానీ నిజంగా చెప్తున్నా బ్రో, మా అమ్మ చనిపోయే ముందు 2 months 2-3 months మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకుంటాను. చెప్పిన ప్రతి మాట వినేవాడిని. ఎందుకో మా అమ్మ భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది. అక్కడ ఒక టైం వస్తుంది చూసారా, మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు, ఆ పక్కలో నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను. ఆ టైం అది మళ్ళీ అర్థం చేసుకునేది బ్రో. చిన్న మాట, ఒకప్పుడు నేను రోడ్లో పేరాపర్ వచ్చినాడు అంటే నేను పంపము అనేవాడిని. అలాంటిది ఒక మాట చెప్పిన వాడిని వెళ్ళేవాడిని. మా అమ్మకి భలే ఆనందం, నేను ఒక్కని ఎంత బాగా వింటున్నాడు అనే ఫీలింగ్లో ఉండేది. కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాలేదు. అది ఎట్లా అంటే బాత్రూమ్ రేకులు బాత్రూము, మా అమ్మ 5.7 5.8 ఉంటుంది, ఆ ఎత్తు 5.9 ఉంటుంది అంతే. ఆ బాత్రూమ్ అంటే మనిషి ఊరేసుకొని ఏలాడాలంటే కాలు తగులుతుంటాయి. ఎలా ఎంత ఇబ్బంది పడి ఊరేసుకున్నదని మాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత పెయిన్ ఉంటే బాధపడద్దు.